హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. హలో నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో మాట్లాడి కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సో నార్మల్గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అందరూ కూడా, లైక్ మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పేసి, హయ్యర్ రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగానో లేదంటే ప్రాపర్ రిటర్న్స్ అనేది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. బేసిక్గా అందరూ కూడా, అంటే మీకు తెలిసినంత ప్రకారం అందరూ కూడా చేసే కామన్ మిస్టేక్స్ ఏముంటాయంటారు అసలు ఇన్వెస్టర్స్? సో మనకి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఒక కామన్ థీమ్ ఉంటుందండి, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వర్సెస్ ఇన్వెస్టర్ రిటర్న్. ఓకే. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఎంత రిటర్న్ జనరేట్ చేసింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇన్వెస్టర్ రిటర్న్ అంటే ఇన్వెస్టర్ అందులోంచి ఎంత తీసుకున్నాడు. ఓకే. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ థియరీ అయితే ఉంది. నార్మల్ గా ఒక ఇన్వెస్ట్మెంట్ కనుక ఒక 15% రిటర్న్ ఇస్తే అందులో ఇన్వెస్టర్ సగం కూడా తీసుకోలేకపోతున్నాడు, అంటే 7-8% తీసుకుంటున్నాడు. సగానికి పైగా కోల్పోతున్నాడు. ఓకే. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా నేను అనలైజ్ చేసినప్పుడు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి ఒక ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకో. ఒక 5 lakhs 10 lakhs అవే తీసుకుంటారు. లేకపోతే ఏంటంటే కార్పొరేట్ పాలసీ ఉంది కదా, ఆ కంపెనీ ఏదో వేరేదే అయినట్లు ఫీల్ అయిపోతారు. రేపు కావాలంటే రేపు నేను పాలసీ ఇవ్వను అనొచ్చు, లేదా నేను 5 lakhs నుంచి 3 lakhs తగ్గిస్తా అనొచ్చు. రైట్. సో అప్పుడు ఏంటి పరిస్థితి? రైట్ రైట్. రెండోది ఏంటంటే తీసుకుంటారు వీళ్ళు పాలసీస్, హెల్త్ పాలసీస్, కానీ సరైన పాలసీని రాంగ్ ప్లేస్ లో తీసుకుంటారు. ఓకే. ఏదో డిస్కౌంట్ వస్తుంది, ఆన్లైన్ డిస్కౌంట్ వస్తుంది, లేదు నాకు ఫ్రెండ్ అక్కడ వేరే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయనో ఏదో ఒకటి. సో సరైన పాలసీని రాంగ్ ప్లేసెస్ లో తీసుకుంటారు, నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర ఆన్లైన్ లో ఇలా వెళ్ళి తీసుకుంటా ఉంటారు. రేపు క్లైమ్ అప్పుడు ఎవరు హెల్ప్ చేయలేరు. రైట్. సో మనం ఈ వీడియోస్ చేస్తున్న దగ్గర నుంచి నాకు చాలా కాల్స్ వచ్చాయి హెల్త్ ఇన్సూరెన్స్ మీద, ఇలా తీసుకున్నావు సో అండ్ సో దగ్గర. అప్పుడు ఏంటంటే క్లైమ్ దగ్గర ఇబ్బంది పెడుతున్నాము, రెన్యువల్ దగ్గర ఇబ్బంది పెడుతున్నాం అండి. ఓకే. ఓకే. సో బిలీవ్ మేడం, నేను 50+ ఇన్వెస్టర్స్ కి హెల్ప్ చేస్తున్నాను ఇందులో. దే ఆర్ నాట్ మై క్లయింట్స్, ఓన్లీ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ మీద సో ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలి. సో నాకు తెలిసిన నాలెడ్జ్ లో నాకున్న బ్యాండ్ విడ్త్ ప్రకారం నేను చెప్తున్నాను. రైట్. సో ఇదంతా మీరు ముందే కరెక్ట్ గా గైడ్ చేసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, క్లైమ్ ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఏం చేయాలి. రైట్. సో ఇక్కడికి వచ్చే ముందు కూడా నిన్న జరిగింది ఇది. సో ఆయన పాలసీ రెన్యూ చేసుకోవాలనుకుంటున్నాడు, కస్టమర్ కేర్ కాల్ చేశాడు. ఫస్ట్ ఒక ఆయన ఎత్తాడు, తర్వాత నెక్స్ట్ ఇంకొకళ్ళు, ఓకే, తర్వాత మళ్ళీ ముగ్గురు మారారు. ప్రతి వాళ్ళకి ఇదే సేమ్ ప్రాబ్లం, మళ్ళీ సేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి తను. రైట్. ఆయనకి ఏంటంటే ఆన్లైన్ నాలెడ్జ్ ఎక్కువ లేదు. ఓకే. సో ఇక్కడ ఏంటి, ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటే మీకు ఈజీగా ఉండేది. రైట్. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమంటే ఏదో ఫ్రెండ్స్ కోసం తీసుకున్నట్లు, లేదా చెప్పిన వాళ్ళ కోసం తీసుకున్నట్లు 1 CR or 2 CR తీసుకుంటారు. సో 30 years పర్సన్ మంత్లీ 2 lakhs ఎర్న్ చేస్తున్నాడు. ఆయన 2 CR పాలసీ తీసుకుని నాకు సరిపోతుంది కదా అన్నాడు. ఆయన 4 years బ్యాక్ ఆయన శాలరీ చూస్తే 7 lakhs per year, ఇప్పుడు ఆల్మోస్ట్ 25 lakhs వస్తుంది. ఆయనకున్న టాలెంట్ ప్రకారం నెక్స్ట్ 5-6 years లోనే అది 50 lakhs రీచ్ అవుతుంది. అంటే ఫ్యామిలీ 50 lakhs స్పెండ్ చేస్తుంది కదా అప్పటికి. అప్పుడు 2 CR ఏమాత్రం సరిపోతుంది. సో యాడిక్వేట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోరు, ఏదో ఉంది కదా అని తీసుకుంటారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోరు. రైట్. ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుంటే ఆ గైడెన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది అంట. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక వెళ్ళారనుకోండి ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని సజెషన్స్ చేస్తారు, దీన్ని ఫ్రెండ్స్ తో ఎవాల్యుయేట్ చేసుకుంటారు, లేదా స్పౌస్ తో ఎవాల్యుయేట్ చేసుకుంటారు. సో ఇప్పుడు సింపుల్ గా చెప్తాను మేడం, మీకు ఏదో పర్సన్కి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, డాక్టర్ వెళ్తే సర్జరీ చేయాలని చెప్పాడు. సో దీని ఇప్పుడు మనం స్పౌస్ డిస్కస్ చేసినప్పుడు, సర్జరీ ఎందుకు, మనం మెడిసిన్ వాడితే తగ్గిపోయింది కదా అంటే ఎలా ఉంటుంది. సో హూ ఇస్ ద ఎక్స్పర్ట్ ఇన్ దట్ డొమైన్? ఇట్స్ డాక్టర్. డాక్టర్ హ్యాస్ టు డిసైడ్. మీరు కావాలంటే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎవాల్యుయేట్ చేయండి, ఈ స్కీమ్ ని, ప్రపోజల్ ని. అలా కాకుండా మీ అంతటికి మీరే మీకున్న ఓన్ నాలెడ్జ్ తో చేసుకుంటే దెన్ దేర్ విల్ బి గ్రేట్ డేంజర్. సో ఎందుకంటే ఇక్కడ నాకు చాలా మంది చూస్తాను, ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో చేద్దామంటే కనుక చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆపేస్తున్నారు, బికాస్ దే డోంట్ నో అబౌట్ ఇట్. వాళ్ళకి నాలెడ్జ్ ఉంది దాంట్లో. సో మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉంటుంది అంటున్నారు, బట్ ఇన్వెస్ట్ చేయకపోయినా రిస్క్ ఉంటుంది. ఇన్వెస్ట్ చేయకుండా ఉండే రిస్క్ ఇన్వెస్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది.
ఇప్పుడు ఏంటంటే నాకు అక్కడ పెడితే నాకు లాంగ్ రన్లో ఉంటే 12 to 15% వస్తుంది. వస్తుంది. నాకు ఆల్టర్నేటివ్లో 7% వస్తుంది ఎఫ్డీలో చేస్తే. ఇంకా నాకు రిస్క్ ఇంకా పెరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్స్ చేస్తూ ఉంటారు చాలామంది. నాకు వచ్చే కాల్స్ సగం వీళ్ళే ఉంటారు. సార్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ చెప్పండి, ఫలానా వాళ్ళ దగ్గర చేస్తున్నాను, నాకు ఇంకా ఎక్కువ రిటర్న్ కావాలి. ఓకే. ఇట్స్ నాట్ ద రిటర్న్, ఇట్స్ ద గోల్ దట్ వీ హ్యావ్ టు చేస్. సో మనకి యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్లో ది బెస్ట్ అంటూ ఏమీ ఉండవు. మన గోల్కి తగ్గట్టు ఆ రోజు అసెట్ అలొకేషన్ చేసుకొని వెళ్ళాలి. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే బెస్ట్ రిటర్న్ కోసం ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి జంప్ అవుతారు. ఆ జంప్ అయ్యే టైం కూడా ఎలా అంటే ఈ ఫండ్ పడిపోయే టైంకి వీళ్ళు ఎంటర్ అవుతారు, ఆ ఫండ్ పెరిగే ముందు ఎగ్జిట్ అయిపోతారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నామినల్ రిటర్న్స్ చేసుకుంటారు. రైట్. ఒక పర్సన్ ఇట్లానే పోర్ట్ఫోలియో చేసుకున్నాడు, 10 years నుంచి చేశాడు. ఆయన టోటల్ XIRR మేము క్యాలిక్యులేట్ చేసాము. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 11%. దాని బదులు ఆయన ఒక నిఫ్టీ 50లో కానీ నిఫ్టీ 500లో ఉంటే కానీ ఆయన ఇంకా ఎక్కువ రిటర్న్ వచ్చేది. రైట్. సో అదే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వర్సెస్ ఇన్వెస్టర్ రిటర్న్. ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే నేను తెలివైనోడిని, నేను ఆ నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ని కనుక్కోగలను అని చెప్పేసి ఉన్న అన్ని స్కీమ్స్ని అనలైజ్ చేసేసి నెక్స్ట్ బెస్ట్ ఏంటో చూసుకొని అందులోకి వెళ్ళిపోతాడు. బట్ తీరా ఆయన వెళ్ళే టైంకి అది పడిపోవడం మొదలెట్టింది. అది తేరుకోవడానికి 2-3 ఏళ్ళు పట్టుద్ది. మళ్ళీ సైకిల్ రిపీట్. సో ఆయన రిటైర్మెంట్కి 5 crores కావాలి. సో అలా గోల్ పెట్టుకున్నాను అనుకుంటే 5 crores చేయొచ్చు. బట్ అట్లా కాకుండా నాకు బెస్ట్ రిటర్న్ కావాలి. ది బెస్ట్ అనేది ఎవరు చెప్పలేరు, ఓన్లీ గాడ్ కెన్ టెల్. సో ఈ ప్రపంచంలో ఏ ఎక్స్పర్ట్ చెప్పలేడు. అలా చెప్తున్నారంటే అక్కడ ఏదో రాంగ్ ఉన్నట్లు. నెక్స్ట్ వచ్చేసరికి డిస్ట్రాక్ట్ అవుతారు. ఒక ఆల్రెడీ వీళ్ళు వస్తారు, బాగానే ఇన్వెస్ట్ చేస్తారు, కానీ వీళ్ళు ఫ్రెండ్స్ లేకపోతే బయట వాళ్ళు చెప్పిన మాటలు విని డిస్ట్రాక్ట్ అయిపోతారు. అరే నీ ఫండ్స్ బాగాలేవు, సో ఆయన ఫండ్స్ ఏదో బాగున్నాయి అనుకుంటారు, అవి బాగోవు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ ఫండ్ పర్ఫామ్ చేయలేదు అంతే. సో లాస్ట్ 1 year స్మాల్ క్యాప్స్ పర్ఫామ్ చేయలేదు. సో ఒక ఆయన నేను ఒక క్లయింట్కి ఏంటంటే అసెట్ అలొకేషన్ చేసి నేను 5% స్మాల్ క్యాప్ పెట్టాను. ఈయన వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే యూట్యూబ్ నాలెడ్జ్ మొత్తం, సో సరైన అవగాహన లేదు. సో ఆయన దృష్టిలో ఏంటంటే స్మాల్ క్యాప్స్ విల్ డెలివర్ ది బెస్ట్. సో ఈయన పోర్ట్ఫోలియో చూసారంటే ఈ దాంట్లో ఏంట్రా ఓన్లీ 5% స్మాల్ క్యాప్ ఉంది, ఇది తప్పు, ఆయన అడ్వైజర్ నీకు తక్కువ రిటర్న్ ఇస్తున్నాడు అని చెప్పాడు. సో ఇద్దరిని మాట్లాడాం ఫోన్లో తీసుకుని. సో ఆయన పోర్ట్ఫోలియో ఏంటి మొత్తం ఇవన్నీ అడిగాను. సో ఇది ఎక్కడి నుంచి చెప్పారంటే యూట్యూబ్లో నేను ఇట్లా చూసాను, అది ఇది మొత్తం చెప్పాడు. మొత్తం డైరెక్ట్ ఫండ్స్ బాగా ఇస్తాయి రిటర్న్, ఈ స్మాల్ క్యాప్ ఇంకా బాగా ఇస్తాయని చెప్పారు. సో మా దగ్గర డేటా ఉంటుంది. లాస్ట్ 10 years ఇట్స్ నాట్ ద స్మాల్ క్యాప్, ఇట్ ఇస్ ద మిడ్ క్యాప్ దట్ హెస్ గివెన్ రిటర్న్. స్మాల్ క్యాప్ కన్నా మిడ్ క్యాప్ ఎక్కువ ఇచ్చింది. ఒకసారి వెళ్ళి చూసుకోండి గూగుల్లో అని చెప్పాను. ఆయన డేటా చూడగానే మైండ్ బ్లాక్ అయింది. నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పాడు. మేము ఇండెక్స్ ఇవ్వం, మల్టీ అసెట్ ఇస్తాం. ఎందుకంటే ఇండెక్స్ కన్నా తక్కువ రిటర్న్ కట్, ఎందుకంటే ఇండెక్స్ కన్నా తక్కువ రిస్క్తో ఉంటుంది, సేమ్ రిటర్న్ ఇస్తాయి. సో ఆయనకి ఇవేమి తెలియదు, లోపల డేటా ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఆ టైంలో ఉన్న డేటా మాత్రం అవైలబుల్ ఉంటుంది. మేము పాస్ట్ డేటా మొత్తం మేము సాఫ్ట్వేర్ అనలైజ్ చేసుకుంటూ చూస్తూ ఉంటాం. సో ఇదేంటి డైరెక్ట్ బెటర్ అంటారు. డైరెక్ట్ ఎవరికి బెటరు? మీరు ఎవరైతే ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ని హైర్ చేసుకోగలరో వాళ్ళకి బెటర్. అంతేగాని వితౌట్ ఇన్వెస్టింగ్ వితౌట్ ఎనీ అసిస్టెన్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక రేపు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఎవరికి తెలియదు. ఒక అడ్వైజర్ ఉంటే కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. చాలా మంది ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి F&O ఇన్వెస్ట్ చేస్తారు. F&Os మెయిన్గా పెట్టింది ఏంటంటే హెడ్జింగ్ కోసం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే స్పెక్యులేషన్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. అంటే పలానా షేర్ నెక్స్ట్ 3 months పెరుగుద్ది, సో 50-50 ఛాన్స్, పెరగొచ్చు పడవచ్చు. సో ఇలాంటి గెస్ వర్క్లు చేస్తారు. ఇలాంటి గెస్ వర్క్ చేసేటప్పుడు వెల్త్ ఎరోడ్ అయిపోతుంది. మీరు సింపుల్గా మీకు ఒక 15% రిటర్న్ 20 years పాటు వస్తే దట్ ఈస్ మచ్ గ్రేటర్ దెన్ జనరేటింగ్ 30% రిటర్న్ ఆన్ 10 years. కన్సిస్టెంట్గా 30% రిటర్న్ ఎవరు చేయలేరు. బట్ తేలేని వాటి కోసం చాలా మంది ఇన్వెస్టర్లు పరిగెడుతూ ఉంటారు. సాధ్యమయ్యే ఈ 15% రిటర్న్ మర్చిపోతారు. ఇదంతా ఏంటంటే వాళ్ళు ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటారు. ఐ కెన్ ఈజీలీ ప్రిడిక్ట్, ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. సో వీ హ్యావ్ సీన్ చాలా కేసెస్ చూసాం. మార్కెట్ని బీట్ చేస్తా అని వెళ్ళిన వాళ్ళు మార్కెట్ చేతిలోనే ఓడిపోయారు. సో నేను ఫండ్ మేనేజర్తో మాట్లాడినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తారు. మేము కూడా చాలాసార్లు రాంగ్ అయిపోతాం. సో లాస్ట్ టైం నేను ఒక SBI గోల్డ్ ఫండ్ మేనేజర్తో మాట్లాడాను. ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఈ ఇయర్ గోల్డ్ ఇంత పెరుగుతుంది అనుకోలేదు. ఆయన 2026 అవుతుంది అనుకున్నారు. బట్ సర్ప్రైజ్ గోల్డ్ బాగా పెరిగింది. సో ఎక్స్పర్ట్స్ ని కూడా ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ ఆశ్చర్యపరచగలదు. సో మీరు ఎప్పుడు బేసిక్స్కి స్టిక్ అవ్వాలి. బేసిక్స్కి స్టిక్ అవ్వకుండా ఇలానే స్పెక్యులేషన్కి వెళ్ళినా హై రిటర్న్స్ చేసినా కానీ ఇట్ ద ఎండ్ మీకు నామినల్ రిటర్న్సే వస్తాయి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్.